దేవునికి స్తోత్రం. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ధ్యానంలోకి వెళదాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. షహోబా షోనారి కరా సీనాద కడికెరు వాష్యందల లీకర కుందర సీకర కురుందర ఈ రవరబా షీలాల భాష్యందల బిరిందర వా సీకర సిన్సవేస్తానియాన్ తురుంగల్ కత్త హల్లియా స్తోత్రం. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశములో ఉన్నది, నీ ఏడంతల ఆత్మ నా మీద కుమ్మరించిన నోటి బొరగా ఉండి నాతో అందరితో మాట్లాడు ప్రభువా. వినడానికి చెవులు, గ్రహించడానికి జ్ఞానము నీ ఆత్మ ద్వారా ఇచ్చి కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మహిమలో సాగుటకు అభిషేకించి దీవించి ప్రతి ఆత్మను ప్రభు నీ సన్నిధిలో స్థిరపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నారో చూద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, పరలోకము యొక్క తాళపు చెవి నీకిచ్చేదను. దేవునికి స్తోత్రం. ఈ లోకము కాదు కానీ పరలోకము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకము యొక్క తాళపు చెవి నేను నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు. అంటే ఈ లోకములో నువ్వు ఏ ఆత్మనైతే వదులుతున్నావో, ఏ ఆత్మనైతే బంధిస్తున్నావో, పరలోకములో కూడా ఆ ఆత్మ యొక్క స్థితి అదే రీతిగా ఉంటుందని దేవుని వాక్యం ఈరోజు మనతో సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను అంటే నువ్వు విప్పితే విప్పబడతాది, దాన్ని మూత వేస్తే మూత వేయబడతాది. ఒక అధికారం, దేవుని యొక్క అధికారము దేవుడు మనకి ఈరోజు మనకిస్తానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ అధికారము పొందినట్లయితే నీవు ఒక ఆత్మను రక్షించడానికి, ఒక ఆత్మను బంధించడానికి దేవుని ఆత్మ నీకు ఒక అధికారం ఇస్తున్నట్టుగా ఈరోజు వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నది. ఇంకేమంటున్నాడు? నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు కూడా విప్పబడతాది. ఈరోజు ఒక అధికారము, దేవుని నుండి కలిగినటువంటి ఒక అధికారము నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడి దేవుని యొక్క ఆత్మను పొంది దేవుని ఆత్మ చేతను నడిపించబడినట్లయితే ఈ అధికారము నీకు దొరుకుతుందని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. యెషయా 22:22లో ఏమంటున్నాడో చూద్దాం. యెషయా 22 అధ్యాయం 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు ఇంటి తాళపు అధికారపు భారము. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మందిరము నిమిత్తములో కలిగినటువంటి అధికార భారం. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మను రక్షించడానికి మనం ఒక భారము కలిగి ఉంటేనే తప్ప ఆ పని మనము జరిగించలేం. ఆ పని జరిగించాలి అంటే దేవునితో నీకు అధికారము రావాలి. దేవునితో నీకు అధికారం వస్తేనే తప్ప ఈ భారం అన్నది నీ హృదయ అంతరంగములో ఉండదు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది బయలుదేరుతున్నాం, కానీ బయలుదేరే వాళ్ళందరూ కూడా భారముతో మాత్రము కాదు. 3 రకాల వ్యక్తులు దేవుని దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మొదటి వాడు ఏమంటున్నాడు? ఏమన్నాడు? మొదటోడు
ఆయన పని చేయడానికి ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం ప్రియులారా. అప్పుడు ఆయన ఏమన్నాడు? రానాయన వచ్చి ఇంట్లో కూర్చో అన్నాడా? ఏమన్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి అయ్యా, నువ్వెక్కడంటే అక్కడ వాలగలవు, ఏ కొంపొత్తే ఆ కొంపలో నువ్వు దూరిపోగలవు, కానీ ఈ అధికారం నీకు దొరకదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు ఎంతో మంది అధికారము లేకుండానే పరిచర్యలు జరిగించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు నక్క జిత్తులు, దేవుని సంఘములో నక్కల లాంటి వాళ్ళు వారు. అలాంటి వారికి దేవుడు అధికార భారము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరొకడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, మా తండ్రిని ఏమన్నాడు? దేవుని స్తోత్రం, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే నన్ను వెంబడించంటున్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, అయితే అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం, దేని మీద? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు నువ్వు చూస్తే ఇక్కడ లాభం లేదంటున్నాడు. నాకు పాత్రుడు కాదు. ఈరోజు ఒక అధికార భారము దేవునిది కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అధికారం? భూలోకములో నువ్వు దేన్ని బంధిస్తున్నావో పరలోకములో బంధించబడుతుంది. భూలోకములో నువ్వు దేన్ని విప్పుతున్నావో పరలోకములో అది విప్పబడుతుందని, ఒక ఆత్మను బంధించడానికి, ఒక ఆత్మను విప్పడానికి కూడా దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనం ఇర్మియాలో చూస్తే ఇర్మియా గురించి మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు అక్కడ? 1వ అధ్యాయం 4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. 10వ వచనం చూడమ్మా, 9, 10 వచనాలు చూడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును ఈ దినమున జన్మల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు వాక్ అనేది ఒక వ్యక్తి నోట్లో పెట్టుంచాడు, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల నిమిత్తములో. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచి ఉన్నాను. దేవుని వాక్యము నీ నోటిలో నేను ఉంచాను. దేవునికి స్తోత్రం. నీవు ఎవరిని పెళ్ళగించాలనుకుంటున్నావో పెళ్ళగించే అధికారం, ఎవరిని విరగగొట్టాలనుకుంటున్నావో విరగగొట్టే అధికారం, ఎవరిని నాటాలనుకుంటున్నావో నాటతావు, నశింప చేయాలనుకుంటే నశింప చేసే అధికారము నేను నీకు ప్రజల మీద ఇచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా సహోదరి, దేవుని ఆత్మ కలిగి దేవునితో నడిచినటువంటి వ్యక్తులకు దేవుడు ఈరోజు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినమును జాగ్రత్తగా గమనించి దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నీకు అధికారం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడు? యెషయా 22:22లో మళ్ళీ చూద్దాం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అంటే బరువు, ఒక బరువు మొయ్యాలంటే భుజం మీద పెట్టుకుని మోస్తాం. అంటే దేవుని పని కూడా నువ్వెలా మొయ్యాలి? ఒక భుజము మీద మోసినట్లుగా దేవుని కార్యాలు చేయాలి. ఒక పని బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను ఈ భుజము మీద పెట్టుకుని మొయ్యాలి. ఇది వదిలేసుకుని హ్యాపీగా నేను ఇటు వెళ్తా అటు వెళ్తా అని తిరిగితే ఇది నీకు దొరకదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈరోజు ఇంటింటికి తిరిగేటటువంటి వ్యక్తులే మనకు ఎక్కువ కనబడుతున్నారు. ఈరోజు ఈ భారము వారిలో లేదు. భారము కలిగినటువంటి వ్యక్తికి దేవుని అధికారము కూడా కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? అతడు తీయగా ఎవడు
వాడిని అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. హల్లెలూయా. ఇది జరగదు అంటే జరగదంతే. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాంటి అధికారం. ఒకసారి చిన్న చర్చిలో ఉన్నప్పుడు ఒక కుటుంబం రక్షించబడి ఆ కుటుంబము మరి వచ్చేది అమ్మాయి వాళ్ళ కూతురు నా స్కూల్లో పనిచేసేది. అప్పుడు నేను అక్కడ స్కూల్ రన్ చేశాను, నా దగ్గరే పనిచేసేది. ఈ వాక్యాన్ని విని కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబమే కన్వర్ట్ అయ్యారు. తల్లి తండ్రి బాప్టిజం తీసుకున్నారు. పిల్లలకు మాత్రం ఇవ్వలేదు, ఈ కూతురుకు మాత్రం ఇవ్వలేదు. వాళ్ళ మనసు ఏముందంటే, నా కులములో వాళ్ళది కుమ్మరి కులం, నా కులములో నా పిల్లకి ఎవరికన్నా పెళ్లి చేయవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే ఆ కులము దొరుకుతుందో దొరకదోనన్న దురుద్దేశంతో ఆమె ఆ పిల్లకి వివాహాన్ని కొరకని బాప్తిజం ఇవ్వలేదు. ఆ పిల్ల అడుగుతుంది, అమ్మా నేను రక్షించబడ్డాను, నా మనసు దేవుని తట్టు తిరిగింది కాబట్టి నేను ఇప్పుడు బాప్తిజం తీసుకుంటాను అని అడుగుతుంటే నువ్వు తీసుకోవద్దని తల్లి ఆటంకపరిచింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇలాగ సమయంలో ఒక రహస్యముగా ఒక సంబంధం బిడ్డకి చూసి రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసేసింది. అన్యత్వంలో ఎంగేజ్మెంట్ చేసి ఏమన్నదంటే, ఆంటీ గారికి విషయము తెలియనివ్వద్దు, ఆంటీ గారికి తెలిస్తే మళ్ళీ ఆవిడ ఒకవేళ ఒప్పుకోదు కాబట్టి తెలియనివ్వద్దని చెప్పి రహస్యంగా ఇవి జరిగిపోయాయి. కానీ బిడ్డ మాత్రం ఒప్పుకోలేదు. అమ్మా నేను చేసుకోను, నాకు క్రైస్తవులు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నోరు మూసుకోమంది. సరే, ఆ పిల్ల ఎంతో ఆశపడ్డది, ఒక బాప్తిజం తీసుకుని నేను ఒక క్రైస్తవురాలిగా జీవించాలి అని. ఒకరోజు ఆదివారం ఇద్దరు వచ్చారు. ఆ ప్రధానమైనట్టు నాకు తెలియదు, ఆ కథలు ఏవి నాకు తెలియవు. కానీ ఒక దినము ఆదివారం రోజుని వాళ్ళు ప్రార్థనకు వచ్చారు. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, సహోదరి, రహస్యముగా నువ్వు చేసిన ఈ కార్యం నిశ్చయముగా జరగదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎంత గట్టిగా ప్రతిధ్వనించేటట్టుగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు రహస్యంగా ఉండాలనుకుంటున్నావు, నాకు రహస్యమైనది ఏది లేదు. ఆంటీకి అనుకుంది కానీ దేవునికి అని అనుకోలే. దేవునికి స్తోత్రం. అయినను నిశ్చయముగా ఇది జరగదు అన్నాడు. నేను అనుకున్నా ఒకవేళ విడిపోద్దేమో, అందుకే దేవుడు జరగదు అంటున్నాడేమో అని నేను అనుకున్నాను. నేనంత ఊహించుకోలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒక దినం స్కూల్లోంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి తిడుతుంది. ఏమని? ఏమే ఇంత డబ్బు నీ మొహాను కొట్టవలసి వస్తుంది, 2 కొడుకులు నాకు ఉన్నారు, వాళ్ళకి లేకుండా లక్షలు ఇవ్వాల్సి వస్తుంది, ముఖానికి ఇన్ని లక్షలు నీ కట్నం ఇచ్చి పెళ్లి చేయవలసి వస్తుందంటే అయితే నాకు ఇవ్వద్దు అందంట. ఇవ్వద్దు, ఎవడేమన్నాడు నిన్ను, నేను చేయమన్నానా నేను అంటే అలాగిలాగని ఇద్దరికి, తల్లి కూతుళ్ళు ఇద్దరికి యుద్ధం నడిచింది. యుద్ధం నడిచి ఆఖరికి ఆ పిల్ల ఏం చేసిందంటే మందు తాగేసింది, ఎండ్రిని తాగేసింది. ఆ పిల్ల చనిపోయింది. సహోదరుడా, ఎవరికి దాస్తున్నావు? సహోదరి, ఎవరికి దాద్దామనుకుంటున్నావు? చేసిన క్రియలు ఎన్నటికీ దాగు. పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నాటడానికి దేవునికి అధికారం ఉంది, దేవుని ఆత్మకు అధికారం ఉంది. అది జరగదంటే జరగదంతే. దేవుని ఆత్మే. చాలా మంది గుర్తించక గుడ్డోళ్లాగా ఏముందలే అనుకుని వెళతారు. మోసపోవద్దని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచో చెప్తున్నాడు, మీరు యథార్థము నమ్మకముగా నా సన్నిధిలో ఉండండి అని. ఎంత కాలం మనం ఆయన మోసగిస్తామో, ఎంత కాలము ఆయనకి అవిధేయతగా జీవిస్తామో
అంతకాలము శిక్ష తప్పదు. అందుకే ఈ అధికార భారము నీకు కావాలి అంటే నిశ్చయముగా నువ్వు దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవ్వడు కూడా. తీయజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇది దేవుని ఆత్మ కార్యాలు. నా పక్షములో కూడా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇస్కరియోతు యూదాలాగా ఆయన్ని మోసగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ శిక్ష అనేది తప్పదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఒక కుమారత్వము నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కుమారుడు అనుగ్రహించబడిన కుమారత్వము దేవుడు మనకిచ్చాడు. ఆయన తరువాత అధికార బలము మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు ఈయన ఆత్మను పొందావో, ఎప్పుడైతే ఆ ఆత్మ శక్తి నీలోకి వచ్చిందో, ఎప్పుడైతే కుమారత్వాన్ని నువ్వు ధరించావో, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈయన చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచన చెయ్యడానికి కూడా ఆయన నీకు నాకు కూడా శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. నీవు దేవునిలో బలముగా ఉండే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బలవంతుడైనటువంటి తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. హల్లెలూయా. దేవుని వాక్యములో సమాధానం ఉన్నది. దేవుని వాక్యములో నెమ్మది ఉన్నది. ఈ వాక్యము పట్టుకున్న వ్యక్తి సమాధానపరచడానికి, దేవునికి స్తోత్రం, మనకొక అధికారము, ఆధిపత్యము ఈ లోకములో దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క ఆధిపత్యం, అధికార బలం పొందడానికి నీవు ఖచ్చితంగా దేవుని ఆత్మ నీకు అవసరమై ఉందని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. 25వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 25:2. నీవు పట్టణమును దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్నిల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసితివి. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు ఒక వ్యక్తి జీవితము దేవునిలో సరి అయినదిగా లేనప్పుడు, వాక్యానుసారంగా జీవించలేనప్పుడు, వాక్యానికి నువ్వు భయపడనప్పుడు, వాక్యాన్ని నువ్వు వ్యతిరేకించినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంట? దిబ్బగాను, ప్రాకారములు గల పట్టణాన్ని పాడుగాను చేయడానికి దేవుని ఆత్మకు అధికారం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేంటి? అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. దేవునికి స్తోత్రం. మరలా అది పట్టణముగా వెలగకుండా దేవుడు ఏం చేసేస్తున్నాడంటే వాటిని పడగొట్టేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆధిపత్యం, అధికారం. ఆయన ఆత్మను పొందినట్లయితే ఈ అధికార భారం నీకు ఇస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదర, అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక మందిని దేవునిలో కట్టడానికి, అనేక మంది దేవునిలో నాటడానికి అర్హత అన్నది ఈ ఆత్మ ద్వారా నీకు దొరుకుతుందని దేవుడు ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. ఒకవేళ
నువ్వు ఆత్మకు వ్యతిరేకంగా నడిచినట్లయితే నిశ్చయముగా శిక్ష తప్పించుకోవని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులివి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒక్కసారి నువ్వు మూత వేస్తావంటే ఎవ్వరు కూడా దాన్ని తీయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ శక్తి నీవు నేను కూడా పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు పొందితే ఈ లోకములో దేన్ని బంధిస్తున్నావో పరలోకములో అది బంధించబడుతుంది. ఈ లోకములో నువ్వు దేన్ని విప్పుతున్నావో పరలోకములో అది విప్పబడుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఎవడు వేయలేడు, ఎవడు కూడా తీయలేడు. ఒకసారి పరిశుద్ధాత్మ మాట్లాడితే ఆ మాట అంతే. హల్లెలూయా. అందుకే జాగ్రత్త కలిగి దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించి దేవునిలో సాగడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మను మనం మోసగించినట్లయితే మోసపోయేది మనమే. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మరుగన్నదేది లేదు, మరుగు చెయ్యలేవు దానికి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యానుసారంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇంకా నీవు అలా జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే దేవుని ఉగ్రతకు నువ్వు తోడవుతావేమోనని దేవుడు ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. యోబు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోబు 12వ అధ్యాయం 14వ వచనం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే దేవుడు అనేక సార్లు చెప్పి 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 అందుకే పరిశుద్ధాత్మను దూషించువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను మరి ఏ యుగములో కూడా వానికి స్థలము లేదు. అందుకే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తేలికగా తీసుకుంటున్నాం, దాన్ని పట్టించుకోవట్లే. అందుకే మాటి మాటికి వచ్చి జాగ్రత్త 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 అని ఎందుకు చెప్తున్నాడో మీరు గ్రహించటం లేదు. దేనికి చెప్తున్నాడు? ఆయన ముయ్యడానికి సమయం వచ్చేసింది, మూసివేయబోతున్నాడు. నోవాహును గురించి ఈరోజు దేవుడు మాట్లాడాడు. నోవాహు ఓడ మూసేసింది దేవుడే. మరలా వచ్చి నోవా, ఎన్ని కిలోమీటర్లంత దూరము ఈ వర్షం వచ్చిందంటారు? దేవుని స్తోత్రం. అరారత్ కొండ ఎంత ఎత్తులో ఉంది? 5,000 చేంజ్ అని చెప్పాడు. 5,000 పైకి వెళ్ళి ఆ ఓడ అక్కడ ఉన్నది అని అంటే ఇంత నీరు నిండిపోయి మనిషి మరల ఊపిరి చావక చచ్చాడు. నోవాహు చెప్పినంత కాలము చెప్పుతూ వచ్చాడు, అయ్యా రక్షణ వాడ తయారు చేద్దాం రండి. ఒరే ఈ ముసలోడికి పిచ్చి పట్టిందిరో, రక్షణ వాడంట, ఏంటో జలప్రళయం వస్తుందంట, ఎర్రి కథలు మాట్లాడుతున్నాడు అని నవ్వారు జనాలు. ఈరోజు జాగ్రత్త అంటే కూడా నవ్వుతారు. ఎందుకు? ఆయనకు తెలుసు ఎలాంటి భయంకరమైన పరిస్థితి భూమి మీద రాబోతుందో, ఎలాంటి భయంకరమైన స్థితిగతులు మనుషులు పొందబోతున్నారు. మరి ఒకసారి వారికి విడదీయడానికి శక్తి చాలదని దేవునికి తెలుసు. ఒక్కసారి నువ్వు పడిపోతే మరలా తిరిగి లేవడం అన్నది సాధ్యము కాదు. ఒకవేళ యేసు ప్రభు వచ్చేస్తే
విడవబడితే మనలా వెళ్ళటం సంభవము కాదు. అందుకే దేవునికి తెలుసు గనుక మాటి మాటికి జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిక చేయడానికి మూల కారణం ఇదే. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నోవాహు వాడలోకి వెళ్ళాక దేవుడు ఏం చేశాడంట? వాడని సీల్ చేసేసాడు. నోవాహు చేతిలో కూడా వాడలేదు. ఒకవేళ నోవాహు చేతిలో వాడుంటే ఒకవేళ ఓపెన్ చేసేవాడేమో జాలితోటి ప్రేమతోటి, కానీ అలాంటిది కుదరలేదు. ఇప్పుడు కూడా మధ్య ఆకాశానికి మనం వెళ్ళిపోయిన తరువాత ఎవరి తరము కాదు, ఎవ్వరు నిన్ను రక్షించలేరు, ఎవరి వశము కాదు నువ్వు. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. అందుకే మాటి మాటికి దేవుడు మన మీద ప్రేమతోటి, ఇది కృపకాలము గనుక నీకేమీ అర్థం కావటం లేదు. కృపను కోల్పోయిన రోజుని నువ్వు కేకలేసినా గెంతులేసినా లాభం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు ఇప్పుడే రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడే రా, ఈ సమయం వచ్చి నా భారాన్ని నీ మీద ఎత్తుకోమంటున్నాడు. సమయం ఉంది కనుక కొంచెం నా భారం మొయ్యి, నీకు మేలు కలిగిస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం 19వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 19:12. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి, వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతోంది. 19:12 అంటున్నాడు. దేవుని స్తోత్రం. 11వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టాను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. 10వ వచనం చూసినప్పుడు ఏమంటున్నాడు? నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నేను నాశనమైపోయాను. అన్ని ప్రాంతాల్లో కూడా మూసేశాడు, ఎటు వెళ్ళడానికి నాకు స్థలము లేదు అంటున్నాడు. నలుదిశల మన 4 పక్కల కూడా మూసేస్తాడు. మనల్ని జాలి దలిచేవాడు ఎవడు ఉండడు. జాలి దలిచిన సహాయము చేయడానికి ఎవరు కూడా ఉండరు. అందుకని నలుదిశలా ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారము పెళ్లగించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు నిరీక్షణ అన్నది లేదు. కారణం, సమయం ఇచ్చినప్పుడు నేను ఆయన్ని లెక్క చేయలేదు. సమయం ఇచ్చినప్పుడు నేను ఆయన్ని పట్టించుకోలేదు. ఆ మాటలు వ్యర్థం అనుకున్నాను. నేను ఎంజాయ్ చేయడానికి లోకంలోకి వచ్చాను. అప్పుడే దేవునితో నాకేం పని, నేను ఇంకా చాలా వయసు ఉంది, నేను ఇంకా యవనస్తుణ్ణి, చాలా కోరికలు తీరవలసి వచ్చింది. కాబట్టి ఈ కోరికలన్నీ తీరే వరకు నేను ఆయన తట్టు చూడను. సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ఇప్పటికైనా కనికరము గల దేవుడు చేయి చాపుతున్నాడు. నలుదిశలా మూయక ముందే, ఎటు చూసినా త్రోవన్నది లేకుండా పోయిన దినము రాక ముందే అని వాక్యం ఈరోజు చెప్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ. ఇప్పుడు నాకు ఇంకా నిరీక్షణ అన్నది లేదు, అయిపోయింది. ఒకానొక సమయంలో ఎదురు చూసి ఆఖరికి ఏమైపోయాం? మనం లోకములో పడిపోయాం. కనుక లోకములో పడిపోయిన మన జీవితాన్ని దేవుడు ఒకసారి పెళ్లగిస్తే ఇక మరలా లాభం లేదు. అందుకే దేంతో పాటు వెలిగించాడు? వేళ్లతో పాటు. అంటే ఇంకెన్నడూ ఈ చెట్టు చిగురించదు, ఇంకెన్నడూ దీనికి రక్షణ అన్నది లేదు. కట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూసేశాడు, చెరలో మూసాడు గనక ఇక రక్షణకి స్థలము వానికి లేదు. అందుకే యాసావు కూడా ఏం చేశాడంట? కన్నీటితో
రక్షణ కొరకు ఎదుకాడట. కానీ దేవుడు వానికి రక్షణ అన్నది ఇవ్వలేదు. ఆయన మూసేయబోతున్నాడు, చెర బంధించబోతున్నాడు. అది బంధించక ముందే జాగ్రత్త రండి, జాగ్రత్త రండి అంటే ఇలాగే చెప్తూ వెళ్తాళ్లే, ఆఖరికి ఎప్పటికో చూసుకుందాంలే అనుకుంటున్నావా సహోదరి సహోదరుడా? ఇవి శరీరేచ్ఛలు, జీవపు డంబాలు పోకపోతే నిశ్చయముగా ఒక దినం మన ముందుకు రాబోతున్నది. మనం చేసిన దానికి ప్రతిఫలం. దేవుని స్తోత్రం. ఎవరికో చాటుగా వివాహం చేద్దాం అనుకుంది, కానీ బిడ్డనే కోల్పోయింది ఆ తల్లి. ఈరోజు నా సహోదరి, దేవుని ఉగ్రత రాకముందే నీవు నేను కూడా ప్రభు దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన నా మీద తన కోపము నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచుకున్నాడు అంటున్నాడు. ఆయన పిలిచినప్పుడు నువ్వు రాలేకపోతివి. అందుకనే ఈరోజు నీవు ఆయనకి ఎలాగున్నావంట? శత్రువుగా మారిపోయావు. 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 11 ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన సంచారము ఆయన యొక్క సన్నిధిలో ఉంది. ఆయన ఇలా ఇందులో సంచారం చేస్తున్నప్పుడు, ఆయన ఎక్కడ మనం ఉన్నాం అక్కడ ఆయన ఆత్మ సంచారం చేస్తుంది. అలా సంచారము చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం ప్రియులారా, మనము మనకిష్టమైన మార్గములో మనం ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుడు ఏం చేయబోతున్నాడట? హల్లెలూయా, హల్లెలూయా. చెరలో మూసివేయబోతున్నాడు, బంధించబోతున్నాడు. నీ ప్రవర్తన, నీ క్రియలు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయినను నీ ప్రవర్తన, నీ క్రియలు ఇంకా మారలేదు గనుక ఆయన సంచారములో, దేవుని సన్నిధిలో నువ్వు కనబడలేదు. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు ఏం చేశాడంట? ఆ చెరలో మూసేశాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒక్కసారి చదవమని. ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడు. రండి, ఎవరైనా తప్పించగలరేమో. రండి, ఎవరైనా రక్షించగలరేమో. రండి, మీ డాక్టర్లు నిలబెట్టండి, మీ యొక్క మాంత్రికులను నిలబెట్టండి, ఎవరినైనా నిలబెట్టండి. ఎవరైనా ఒకవేళ ఈ వ్యాజ్యాన్ని తీరుస్తారేమో అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒక డాక్టరు చేయడు, ఒక మంత్రగాడు చేయడు. సహోదరి సహోదరుడు, పాపమని తెలిసాక, అపవిత్రమని తెలిసాక సరి చేసుకోకపోతే దేవుని ఆత్మవాన్ని మూసేస్తుంది. వాడు కళ్ళు మూతలు పడిపోయినాయి. వాడు పాపమే తింటాడు, పాపమే తాగుతాడు. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తుంది. ఈరోజు నా సహోదరి, ఇలాంటి నీచులు ఎవరైనా ఉన్నారా? నీచురాండ్రు, నీచ పురుషులు ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త అని వాక్యం సెలవిస్తున్నది. జాగ్రత్త పడి పాపం చేయకుండా జాగ్రత్త పడండి. నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో జాగ్రత్త. నీవు అలాంటి జాగ్రత్తం చేయకుండానే నీకొక భార్యనిచ్చాడు, ఒక భర్తనిచ్చాడు. అయితే ఇంకా నువ్వు ఇలాంటి క్రియలు జరిగిస్తున్నావేమో, జాగ్రత్త అని వాక్యం ఈరోజు మనతో సెలవిస్తుంది. వాడు బంధించబడ్డాడు కనుక వాడికి ఇక రక్షణ అన్నది ఉండదు. సహోదరి సహోదరుడా, ఇవి దేవుని మాటలు. ఎవడు వ్యాజ్యమాడతాడో రమ్మని అంటున్నాడు. ఎవడు ఆయనతో వ్యాజ్యమాడ, వాళ్ళకు తెలుసు ఇది దేవుని నుండి కలిగింది కాబట్టి మా వలన కాదు. మోషే కూడా ఏం చేశాడు? పేలు తయారు చేశాడు. పేలు తయారు చేసినప్పుడు మంత్రగాళ్ళు వచ్చారు. అయితే మీరు కూడా పేలు తయారు చేయమన్నాడు ఫరో. వాళ్ళు ఏమన్నారు? ఇది దైవ శక్తి, మానవుడు చేసేది కాదు, మానవుడు చేసేది కాదు, ఇది దైవ శక్తి, దేవుని శక్తి చేస్తున్నటువంటి క్రియ. ఏ మానవుడు కూడా, దేవునికి స్తోత్రం, దాన్ని తెరవజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం జాగ్రత్తగా గ్రహించు. మనిషి అయితే హృదయం అనేది ఉంటే
భయము కలుగుతాది పాపాన్ని బట్టి. మనం మనుషుల్లా లేకపోతే జంతువుల్లాగుంటే దేవుని వాక్యాన్ని బట్టి హృదయము భయపడదు గనుక వీడిని దేవుడు బంధించేస్తాడు. వీడు పాపం తింటుంటాడు, పాపము తాగుతుంటాడు, అది పాపమని వాని హృదయానికి తొయ్యదు, అది అసహ్యమన్న సంగతి వానికి అర్థము కాదు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో. దేవునికి స్తోత్రం. మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో అవి పరలోకమందు కూడా విప్పబడతాయి. దేవునికి స్తోత్రం. ఒక అధికారం, దేవుడు పరిశుద్ధాత్మకు ఒక అధికారం ఇచ్చి నిలబడుతున్నాడు. ఆ అధికారమును పొందినటువంటి మనము దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. హల్లెలూయా. డబ్బులు లైన్లో కట్టుకోమని చెప్పాడా లేదా? ప్రార్థన చేయించుకుంటే నా ద్వారా జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలి? లైన్లో డబ్బులుంటేనే మరి ప్రార్థన జరుగుతుంది. మనిషికి 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొనుక్కుంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, లేకపోతే జరగదు. అక్కడ ఏమన్నాడు? ఉచితంగానా? ఖరీదన్నాడు. గట్టిగా చూడమ్మా. రోగులను స్వస్థపరచుడి, మళ్ళీ చదువుతుంది, చదవండి. చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు తన కార్యాల కొరకు అధికారం ఇస్తున్నాడు. అయితే నీ హృదయం దానికి సరిపడినట్లయితేనే ఇది నీకు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. అందుకే దైవ ఆత్మ ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే వారి మీద ఆత్మను ఊదాడు. ఊది ఏమంటున్నాడు ఆయన? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. 22వ వచనం. ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురు. హల్లెలూయా. అంటే పాపాలు క్షమించడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు? పరిశుద్ధాత్మకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. పరిశుద్ధాత్మకు పాపము క్షమించే అధికారం ఉన్నది, పాపాలను నిలబెట్టే అధికారం కూడా. ఈడెన్నడూ బాగుపడకుండుగా, ఈ చెట్టు మరి ఎన్నడూ కాయలు కాయకుండు గాక. హల్లెలూయా. అంటే ఇంకా ఆ చెట్టుకి ఫలం అన్నది ఉండదు. అది ఎక్కడికి వెళ్ళాలి? నాశనానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు నాశనం అవ్వాల్సినదే. ఇక ఆ చెట్టుకి రక్షణ అన్నది ఇక లేదు. ఎందుకంటే చెప్పి చెప్పి అందుకే అపోస్తలుడైన పౌలు అనేక సార్లు హెచ్చరిక చేసి ఆఖరికి ఏం చేశాడు? సాతానికి వాళ్ళని అప్పజెప్పేశాడు. ఈరోజు సహోదరి, దేవునికి భయపడకపోతే నీ గతి కూడా అంతే. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానికి మనం భయపడకపోతే, వాక్యానికి మనం విధేయులం కాకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే నిశ్చయముగా మన గతి ఇదే. ఆ పాపాలు అలాగే ఉంటాయి.
అవి క్షమాపణకి రావు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంతేకాకుండా వారి పేర్లు కూడా తుడిపివేయబడతాయి. దేవుని స్తోత్రం. ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమించబడును, ఎవరివి ఉండనిత్తురో అవి ఉండిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త పడి దేవుని మాటలకు విధేయులం కాకుండా ఇష్టానుసారంగా మనము మన నచ్చినట్టుగా చేసినట్టయితే ఖచ్చితంగా శిక్ష భరించాల్సి ఉందని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. ఒకరోజు ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన లూథరన్ చర్చ్కి పాస్టర్. ఆయన అంటున్నాడు, అమ్మా, నా పెద్ద కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, నా దేవునికి సమర్పణ చేసే నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు మరణ శయ్య మీద ఉన్నాడమ్మా. అమ్మా, నా కుమారుని ఎందుకు దేవుడు ఇలా చేశాడు? ఎందుకు నా దేవుడు ఇలా జరిగించాడు? నేను పరిచర్య చేస్తున్నాను, నేను లేనప్పుడు కూడా నా కుమారుడు కూడా సువార్త చెప్తున్నాడు, ఎందుకు ఇలా జరిగింది? దేవునికి స్తోత్రం. నాకేం తెలుసు బ్రదర్, దేవునికి తెలుసు కదా అంతా అన్నాను. లేదమ్మా, నువ్వు ప్రార్థన చేయి, నా కుమారుడు బ్రతకాలి, పరిచర్య చేయాలి, ఇది నేను అడుగుతున్నాను అని. సరే బ్రదర్ అన్నాను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడా, జ్ఞాపకం చేసుకో, ఏ రూపంలోనూ నాకు పరిచర్య తెలుసు కదా, ఇది ఇది ఇవి పరిచర్యకు మూల కారణాలు. ఇవి మానరు. ఇవి మానకుండా నువ్వు ఏ పరిచర్య చేసినా, నీ అపవిత్రత నువ్వు పోగొట్టుకోకుండా, నీ పాపము నువ్వు సరి చేసుకోకుండా, నీ పాపక్రియలు మార్చుకోకుండా, నీ పాప జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా నువ్వు నిలబడినట్లయితే శిక్ష తప్పదు. ముందు అవి మానేయమన్నాడు. ముందు నీ క్రియలు మార్చేసేయి, నీ జీవితాన్ని మార్చుకో, ఆ తర్వాత నాకు పరిచర్య జరిగించమన్నాడు. వెంటనే అతను తప్పులు అతను ఒప్పుకున్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు, నన్ను క్షమించమ్మా. సామాన్య మానవుడిగా ఒక యాజకుడు, ఒక దైవజనుడు ఉండడానికి సరిపోతాడా? వానికి కొన్ని సరియైన పద్ధతులు, సరియైన మార్గాలు వాడు సరిచేసుకోకుండా వచ్చి దర్జాగా పులిపిట్టు మీద నిలబెడితే శిక్ష తప్పించుకోగలుగుతాడా? సహోదరి, సహోదరుడా, ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కనికరముతో కృపగల దేవుడు కనికరించాడు, ఇంకా కనికరిస్తున్నాడు. ఎందుకొరకు గమనించుకోకుండా మనం పరుగు పెడుతున్నట్టయితే దినదినము పాపాలకు మనం ఏమవుతున్నాం? మూటలు కట్టుకుని వెళ్ళబోతున్నాం. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 20-21 వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 20-21 వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక మాంత్రికుడు వచ్చాడు. ఇక్కడ వచ్చి అంటున్నాడు, ఏంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎలాగంటే జరిగిపోతున్నాయని. అపోస్తుడైనటువంటి పౌలు దగ్గర, పేతురు దగ్గర ఏం చేశాడు? డబ్బులు పెట్టాడు. డబ్బులు ఇచ్చి అంటున్నాడు, డబ్బులకి లొంగిపోయేది పరిశుద్ధాత్మ కాదు. గమనించండి, డబ్బులకి ప్రార్థన చేస్తాను, డబ్బులకి నేను ఇవి చేస్తాను, డబ్బుల కొరకు నేను సేవకొస్తాను అనుకున్నట్టయితే ఇది దేవుని పని కాదు, ఇది దేవుని నిమిత్తమైనటు క్రియ కాదు. చాలా మంది ఈ రీతిగానే ఆ డబ్బు అనేది కూడా ఒక, దేవునికి స్తోత్రం, ఒక విగ్రహం. ఆ డబ్బు అనే ఆ విగ్రహాన్ని హృదయంలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? పరిచర్య చేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు పరిచర్య జరిగించేది డబ్బు కొరకే. డబ్బు అనే క్వశ్చన్ లేదు. అందుకే వీడి ఆలోచన ఏంటంటే, ఈ డబ్బు పెడితే నాకు ఈ వరం వచ్చేస్తుంది, ఈ వరం వచ్చేస్తే నేను బోల్డ్ డబ్బు సంపాదిస్తాను అనుకుంటున్నాడు.
దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? అందుకు పేతురు, ఉమ్. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని ఉమ్. తలంచుకొనినందున నీ వెండి కూడా నీతో నశించును గాక. దాంతోటే చచ్చిపోతాడాడు. పనికి మాలిన పద్ధతుల్లో ఈనాడు ఎన్నో సువార్తలు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త పడండి ప్రియులారా. పరుగు పెట్టుకుంటూ వెళ్ళి నష్టపోవద్దని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ హృదయము ఫస్ట్ నువ్వు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను పొందాలి అంటే మొదట హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయము శుద్ధి కావాలి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఈడు పాపములో ఉన్నాడు, దుర్నీతితో ఉన్నాడు, దుష్టత్వముతో ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి డబ్బు పెట్టి పరిశుద్ధాత్మను పొందాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇదంత సునాయాసం కాదు. చేతుల్లోంచి చేతుల్లోకి, కాళ్ళలోంచి కాళ్ళలోకి, తలకాయలోంచి తలకాయలోకి వెళ్ళిపోయేది పరిశుద్ధాత్మ అభిషేకాలు కాదు. మోసపోవద్దు. సాతాను కుతంత్రాలివి. అంత సునాయాసము కాదు. సహోదరి సహోదరుడా, జాగ్రత్తని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి 11వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 11:17. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ యొక్క వరము యూదులకే కాకుండా అన్యజనులైనటువంటి మనకు కూడా దేవుడి గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఇది ఎవరి నుండి వస్తుంది? వరము దేవుని దగ్గర నుండి ఈ వరము మనకి లభ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఈ వరాన్ని మనము పొంది, దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని కొరకు మనము జీవించాలి. లోకం కొరకు కాదు. లోకం కొరకు మళ్ళా జీవించినట్టయితే మరలా నీ యొక్క ఆత్మ మలినమైపోతుంది. లోకములో పడిపోయి లోక నాశనానికి వెళ్ళిపోతాం. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ యొక్క అధికారము దేవుని నుండి మనకి కలుగుతుంది. ఇది మనుషుల నుండి మనుషుల్లోకి వచ్చే అధికారం ఇది కాదు. వాక్యం ఎప్పుడైతే మనకు తెలియదో, వాక్యాన్ని ఎప్పుడైతే సరైన మార్గంలో మనం దాన్ని గ్రహించలేకపోతామో అప్పుడు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. ఆ అంత్య దినాల్లో భయంకరమైన అపాయకరమైన కాలాలే కాక, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఆత్మ సంబంధమైన అనేకమైన మోసాలు జరగబోతున్నాయి. కనుక నువ్వు వాక్యము దగ్గరకు వచ్చి ఈ వాక్యాన్ని గ్రహించి ఇది అవును ఇది కాదు అన్నట్టుగా నువ్వు తెలుసుకుంటేనే తప్ప నువ్వు సరి చేసుకోలేవు. అందరి ఆత్మలు కరెక్ట్ అయినవి, ఆయా ఆత్మలను నమ్మక. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అవి ఉంటేనే దేవునికి స్తోత్రం కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది, లేకపోతే కాదు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. 1 కొరింథీ 5వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. ఫస్ట్ శరీర క్రియలు చచ్చిపోవాలి.
అవి నీలో ఉండకూడదని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఈ శరీరేచ్ఛలు కలిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానునకు అప్పగించవలెను. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు అతిశయపడుట మంచిది కాదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు మరి అలాంటి క్రియలు ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళని దేవుడు ఎవరికి అప్పచెప్తున్నాడంట? పరిశుద్ధాత్మ సాతానికి ఇచ్చేస్తుంది. ఇక వారు బంధించబడి ఉంటారు కనుక వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా మేము చేసేది కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మేము చేసేవన్నీ కరెక్టే, మేము కరెక్ట్గా చేస్తున్నాం, ఏ కొంచెము కూడా మా తప్పు లేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నామంటావు. దేవునికి స్తోత్రం. కానీ సాతానికి అప్పజెప్పారు అన్న సంగతి వారికి తెలియదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. మనము దేవుని వైపు చూసి దేవునితో దేవునిలో సాగిపోవడానికి ప్రయత్నం చేయాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. మత్తయి 15:19 చూద్దాం. మత్తయి రాసిన సువార్త 15:19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం తప్పించుకోవాలి. ఇది పాపమని తెలిసిన తర్వాత మనల్ని మనమే సరి చేసుకుని ప్రభు రాజ్యానికి సిద్ధపాటు చేసుకోవాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. ఈ క్రియలన్నీ నీ హృదయ అంతరంగంలో ఉండగా నువ్వేమంటున్నావు? దేవునికి స్తోత్రం, నేను కూడా పరలోక రాజ్యం చేరిపోతాను అంటున్నావు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఈరోజు మనతో జాగ్రత్త అని చెప్తుంది. మనుషుని అపవిత్రపరచును, చేతులు కడుక్కొనక భోజనము చేయటం మనిషిని అపవిత్రపరచదు అన్నాడు. ఇవి అంతరంగములో నుండి వస్తున్న పాపాలు గనక బాహ్యానికి ఎవరికి కనబడకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము మరుగైనదేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోమా 8:7 చూద్దాం. రోమా 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ 3 శరీరానుసారమైన మనస్సులు. ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికంట విరోధముగా, అంటే దేవుని ఆత్మకి ఇది విరోధముగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతవరకు సుఖ సంతోషము కొరకు, సుఖ సౌఖ్యాల కొరకు శరీరాన్ని మనము పోషించుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అది దేవునికి ఇష్టం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడ, దేవుని వాక్యానికి ఇటువంటి వారు లోబడరు. దేవునికి స్తోత్రం. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, దేవుని వాక్యానికి వారు లోబడరట. లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవునికి స్తోత్రం.
ఈ శరీరాడే మనుషులు దేవుని సంతోషింపచేయలేరంట. వారి నిమిత్తములో దేవుడు సంతోషించడు. హల్లెలూయా. వాళ్ళని పుట్టించినందుకు ఏం చేస్తాడంట? ఏడుస్తాడంట, దుఃఖపడతాడంట. దేవునికి స్తోత్రం. వారు దేవుణ్ణి సంతోషింపచేయలేరని నిశ్చయముగా వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎందుకు అంటే దేవునికి స్తోత్రం ప్రియులారా, ఆత్మ స్వభావము శరీర క్రియలను ఇష్టపడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు జాగ్రత్తగా గ్రహించాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. పరిశుద్ధాత్మను ధిక్కరిస్తూ, పరిశుద్ధాత్మ మాటలను పెడచెవిని పెట్టి, పరిశుద్ధాత్మను దూషిస్తున్నటువంటి మనకి ఈ యుగమందైనా, హల్లెలూయా, రాబో యుగమందైనా, మరి ఏ యుగమందైనా కూడా క్షమాపణ లేదు. దేవుని స్తోత్రం. నాకు ఒకసారి ఒక సహోదరు వచ్చి ఏడుస్తూ వచ్చింది. ఏమయ్యింది అన్నాను. ఏమైందమ్మా అంటే ఆమె చెప్తుంది, అంటే భర్త కొంచెం మంచోడు కాదు, క్రియలు సరి అయినవి కాదు, ఆయన్ని కాస్త గద్దిచ్చింది. పరిశుద్ధాత్మ కొన్ని తప్పులు సహించదు, అది అంగీకరించదు. అయితే ఏదో అన్నదని చెప్పి ఇక మొదలెట్టాడంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందావే, నువ్వు దురాత్మవే, అది ఇది ఇది అని భయంకరంగా తిట్టడం, అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఆమె ఏం చేసిందంటే పాపం ఏడ్చి ఏడ్చి పడుకుంటే అర్ధరాత్రి కాడ ఒక స్వరం వినబడుతుంది. అది దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంటుంది చూడండి, మత్తయి రాసిన సువార్త అనుకుంటాను, 13వ అధ్యాయము. అది వినబడతా ఉందంట ఆమెకి. ఏమనంటే మరి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంది. అది వినబడుతుంటే వెంటనే కూతురు లేపింది. ఆమె చదువుకోలేదు, అస్సలు చదువురాదు. కూతురు లేపి, అమ్మాయి మత్తయి సువార్త 12వ అధ్యాయం ఏదో వచ్చిన చెప్తున్నాడు, 31 అనుకుంటా కదా, వచ్చినమని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ ఏంటిది ఏంటిది అంటే ఆ నిద్రలోంచి కూతురు లేచి చదివిందంటే ఏంటది? కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. దేవుని స్తోత్రం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి ఎంత అటువంటి ఆత్మను దేవుడు ఏం చేయబోతున్నాడంట? బంధించేయబోతున్నాడు. దాన్ని దేవునిలో నుంచి పెళ్ళగిస్తాడు. అందుకని మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్మను మనము దూషించకూడదు. జాగ్రత్త. అది ఏ వారి క్రియలను బట్టి నీకు తెలుస్తుంది. అది ఏ ఆత్మ. వారి క్రియలు సరిగ్గా లేవనుకోండి, వారి యొక్క బ్రతుకు సరిగ్గా లేదు, వారి మోసము, అపవిత్రత, దేవుని వాక్య ప్రకారంగా వారు జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వాళ్ళు ఒకవేళ నిలబడ్డట్టయితే అది కాదు. చెట్టు మంచిదని తెలిసి దాని ఫలము కూడా మంచిదే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చెట్టు చెడ్డదైతే దాని ఫలము కూడా చెడ్డదే. కాబట్టి అలా నువ్వు ఒక దైవజన్ను గుర్తించగలుగుతావు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట నువ్వు సరి చేసుకో. పరిశుద్ధాత్మను దూషిస్తే నీకు ఇక స్థలము లేదు. చాలా మట్టుకు మనం ధన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాం. ఎవరిని గురించి మాట్లాడాం, ఎవరితో మాట్లాడాం, పరీక్షించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి కఠినమైన శిక్ష. దేవునికి స్తోత్రం ప్రియులారా. తప్పకుండా అది ఈ లోకములో పడవలసి ఉంటుంది. ఈ లోకములోనూ స్థలము లేదు, రాబోయే యుగములో కూడా వారికి స్థలము లేదు. దేవునికి స్తోత్రం. చూడండి మత్తయి రాసిన ఎఫెసీ 5వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూద్దాం. ఎఫెసీ
వ్యభిచారి అయినను ఉమ్, అపవిత్రుడైనను ఉమ్. విగ్రహారాధికుడైన లోబి అయినను ఉమ్. క్రీస్తు యొక్కయు ఉమ్. దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి ఉమ్. మీకు నిశ్చయముగా తెలియను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వ్యభిచారి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడి అన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత పాలివారై ఉండకూడదు అంటున్నాడు. అలాంటి వారితో మీరు పాలివారై ఉండకూడదు. ఇలాంటి పాపములు జరిగించే వ్యక్తి ఈరోజు అభిషేకాలు ఒకరిలోంచి ఒకరికి వెళ్ళిపోతున్నాయంటే అక్కడ ఉన్నవాడు ఏ రకమో మనకు తెలుసా? దేవుని ఆత్మ నిశ్చయముగా ఆ ఆత్మను అంగీకరించిందా పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. అబద్ధపు బోధలు, అబద్ధపు ప్రవక్తలు వచ్చు కాలం ఇది గనుక జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్య ప్రకారంగా వారు వ్యక్తులు లేనట్లయితే అది నిశ్చయముగా అబద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలము దేవునికి చెందదు. గమనించుకొని జాగ్రత్త పడాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. 2వ రాజులు 5వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. దేవునికి స్తోత్రం. నయమాను స్వస్థపరచబడిన తర్వాత బహుమానం తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఏలి ఏం చేస్తున్నాడు అక్కడ? ఎలీషా ఆ బహుమానాన్ని అంగీకరించలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంగీకరించలేదు. దేవుడు నాకు ఇచ్చేసాడు గనక అయ్యా ఈ ధనము తీసుకోకుండా ఇష్టపడలేదు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహించినది ఉచితముగానే పొందుదాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు నియమించినటువంటి ప్రతి విషయములో జాగ్రత్త పడి ప్రభు కొరకు జీవించాలని దైవ వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ఎంతో మంది దైవజనులు ఈ రీతిగానే ధనాపేక్షులై కూలిపోయారు. వారు మరలా పరిచర్య జరిగించలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా కంటికింపైన ఆశలు మన ఇంటిలో కానీ మన ఒంటిలో కానీ ఉండకూడదు. హృదయానికి ఇష్టమైనటువంటిది ఏది కూడా దాన్ని మనం తాకడానికి కూడా వీల్లేదు. ఆ యోబు ఎంత నీతిగా ఉన్నాడో అంతకన్నా ఎక్కువ నీతి మనకి కూడా అవసరమై ఉంది. అందుకే ఆ నీతిమంతులు తప్ప కుమారులు గాని కుమార్తెలు గాని వెళ్ళరని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ వస్తున్నది. నీవు నేను కూడా ఆ నీతిలో పాలు పంపులు పొంది దేవునికి ఇష్టముగా దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు తన అధికారాన్ని మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు నాకు కూడా ఆ అధికారం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ మోకరించి పరిశుద్ధాత్మలో ఒక్కసారి ప్రతి హృదయాన్ని ప్రభు తట్టు తిప్పేద్దాం. తండ్రి, నా హృదయాన్ని తట్టు తిప్పాను. గతించిన కాలములో నేను మోసపోయాను ప్రభువా. నేను గ్రహించలేకపోయానయ్యా. మనుషుల మోస ప్రవర్తన నేను ప్రభువా మోసపోయి చివరికి నాశనానికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. ప్రతి ఒక్కరూ అందరం కూడా మోకాళ్ళు ఉందాం. హృదయపూర్వకముగా ప్రభు తట్టు చూడండి. ఎవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకంగా మన హృదయాన్ని ప్రభుకు సమర్పణ చేద్దాం. అందరం కూడా మోకాళ్ళు ఉందాం. ప్రతి ఒక్కరూ హృదయ అంతరంగములో నుండి వచ్చినటువంటి ప్రార్థన కావాలి.
మీరు పైకొచ్చే ప్రార్థన కాదు. పైది దేవునికి వద్దు. అంతరంగం ఆయనకి కావాలి. అంతరంగంలో పాపము దాచుకొని పైకి నువ్వు ఎలాగ చేసినా కూడా దేవుడు అంగీకరించడు. పెదవులతో కాదు, అంతరంగంతో పాడదాం. దేవుని సన్నిధిలో మనం అంతరంగాన్ని దేవునికి దగ్గరికి సమీపంగా వెళ్దాం. ఆయన నీ అంతరంగం దగ్గరకు వస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, మన మధ్య ఒక వెలుగు ప్రకాశం చేస్తున్నది. ఒక చిన్న దీపములాగా అది మన మధ్య వస్తున్నది. అయితే కొంతమందిని అది తాకడానికి ఇష్టం లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకో సహోదరుడా, ఎందుకో మనస్సులో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకో. సహోదరి, ఒప్పుకో. ఆ వెలుగు నీ దగ్గరికి తాకాలి. ఆ పరిశుద్ధ శక్తి నీకు తాకాలి. ఆ పవిత్రమైన శక్తి నీకు తాకినట్టయితే నీ పాపం అన్నది ఈరోజు దేవుడు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు సరిగ్గా లేకపోతే ఆ పాపం అన్నది బయటకు రాదు. నీవు సినిమా పాటలు, దేవుని పాటలు రెండు పాడకూడదు. జాగ్రత్త. కండిషన్, ఇది దేవుని కండిషన్. అవి అపవిత్రమైన పాటలు. నువ్వు అవి ఇంట్లో పాడుకుంటూ మందిరంలోకి వచ్చి దేవుని పాటలు పాడడానికి ఇష్టపడుతున్నావా? మనస్సు మార్చుకో సహోదరుడా, సహోదరి. ప్రభువా, నేటి నుంచి నా పెదవులు, నా నాలుక నీ పాటలే పాడతాయి. ఇక ఈ పాటలు నాకొద్దు. దీని ద్వారా నేను శపించబడుతున్నాను. నా ఇంటికి వచ్చిన ఆర్జన నిలబడటం లేదు. దీనికి మూల కారణం రెండు రకాలుగా జీవిస్తున్నాను. అటు తీయగా, ఇటు చేదుగా రెండు జీవితాలు నా హృదయ అంతరంగంలో ఉన్నాయి. ఇప్పుడు రెండొద్దు, ఒక్కటే తీయనైన ఆయన జీవితంలోకి వెళదాం. ఆయన ఆత్మ మన మధ్యకు వస్తున్నది. అదిగో సంచారం చేస్తున్నట్టు నేను చూస్తున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ మన మధ్య నడుస్తున్నది. నీవు రిసీవ్ చేసుకో. ప్రభువుని అడుగు, ప్రభువా నాలోకి రా. ప్రభువా, నీ వెలుగు నాలో ప్రకాశింపచేయి. ఈరోజు నీ ఆత్మను నాలో నింపు. కనికరముతో నన్ను సిద్ధపాటు చెయ్యి. నువ్వు సిద్ధపాటు చేయకపోతే నేను నిలబడజాలను. ఆత్మ నిలబడదు. ప్రభువా, నన్ను కనికరించమని ప్రార్థన చేయి. ప్రభు చేతులకి నిన్ను అప్పచెప్పుకో. ప్రభు కనికరము నీ మీదకి రాబోతున్నది. షోరీ బాబా షందల లీకరా సీకరాసి ఇరిందరవ శిఖరా సిన్సెవెస్తా. సోదరి, సహోదరుడా, ఇప్పుడే సమయము. రేపున్నదో లేదో జాగ్రత్తగా గమనించు. రోషోనా, ఇప్పుడు దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి, తల పైకెత్తి దేవుని ఆరాధన చేయి. స్తుతిని ఆరాధన చేయి. స్తుతి చెప్పు, స్తుతి చెప్పు. సొరబా శీలాబా షందల. స్తుతిని మాట్లాడు. స్తుతితో దేవుని కనపరచు. స్తుతి ఆరాధన చేయి. నిత్య ఆరాధన చేయి. ప్రభు రాజ్యము సమీపించింది. డోని కబారి షలాలాబా షందల రీకరబాబా సీకర కుందరవా శిఖరాసి యాన్ తురుంగల్ కత్తా హల్లెలూయా స్తోత్రం. రీసరరరసి పరిశుద్ధాత్ముడా శక్తి కుమారిన్. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారి